అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఈ సీనాయి పర్వతం. ఎవరెస్ట్ పర్వతం అంటారు కానీ సీనాయి పర్వతం చాలా ఎత్తైన పర్వతం. ఆ పర్వతం శిఖరం మీదకి వెళ్ళి మోకరిల్లి దేవునితో మాట్లాడడం ప్రారంభించి 40 రాత్రులు 40 పగలు అన్నపానములు మరిచి సీనాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం కలిగిన వాడు మోషే. తద్వారా ఏమి లాభము అంటే దేవుడు తన వ్రేలితో ధర్మశాస్త్రమును రాతి మీద రాసి ఇచ్చాడు. అది నేటికిని యేసుక్రీస్తు ప్రభులు వారు 2వ రాకడ వరకును ధర్మశాస్త్రము ఉపయోగకరంగా ఉంటుంది. అంత ఉపయోగకరమైనటువంటి గ్రంథాన్ని 2 రాతి పలకలను మోషే 40 దినాలు రాత్రి పగలు దేవునితో మాట్లాడడం వలన సంపాదించినటువంటిది ధర్మశాస్త్రం.